అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఫస్ట్ అయితే ఇవాళ 2 టైప్స్ ఆఫ్ డిజైనర్ శారీస్ చూద్దాం. దానికన్నా ముందు అమేజింగ్ రెస్పాన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అయితే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, మీరు ఇంకా నాకు ఇంకా ఇట్లా అనిపిస్తుంది, ఇంకా భయం వేస్తుంది, మనము ఇంకా భయం అని అంటే మనది ఎవరు కూడా అప్లిఫ్ట్ చేయలేరు, ఎవరిది వాళ్ళే ఉద్ధరించుకోవాలి. సో ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదనేసి కొందరు చెప్తున్నారు, నేను చేయగలుగుతానా లేదో, కాన్ఫిడెంట్ ఉంది లేదు అని దాని గురించి డిస్కషన్ అవుతుంది, పిల్లలు చిన్నగా ఉన్నారని డిస్కషన్ అవుతుంది, ఇవన్నీ అర్థమవుతుంది. బట్ మనకు కాన్ఫిడెన్స్ ఉండేది ఎవరు ఇవ్వాలి? నేను ఒక నిమిషం చెప్పగలుగుతా, 2 నిమిషాలు చెప్పగలుగుతా, లేదంటే మీరు ఒక మోటివేషన్ వీడియో చూసి ఇన్స్పైర్ అవుతారు, అది కూడా ఎంతసేపు ఉండదు. ఒక రోజు చూస్తాము, 2వ రోజు కొంచెం ఇన్స్పైర్ అవుతాం, 3వ రోజు మళ్ళీ మన పనిలో మనం పడిపోతాం. కాబట్టి ఎవరికైనా ఏ పని చేయాలన్నా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనమే మోటివేషన్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే అన్లెస్ మనకి ఇంట్రెస్ట్ పోతే దానికి ఏం చేయలేం. కానీ ఒకటి వర్క్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది అంటే కంపల్సరీ దాని తగ్గట్టు ఎఫర్ట్ పెట్టాలి, హార్డ్ వర్క్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండాలి. సో ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అండ్ ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, అందరం కూడా సక్సెస్ అవుతాం. కొంచెం వెనక ముందు, అంతకు మించి ఏమి లేదు. నాకన్నా ముందు చాలామంది పరిగెత్తుతున్నారు, నేను పరిగెత్తితే ఏమీ రాదు. నా టైం వచ్చినప్పుడు నాకు వస్తుంది, మీ టైం వచ్చినప్పుడు మీకు వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కానీ కన్సిస్టెంట్గా మన వర్క్ అనేది కొంచెం ఓపిక చేసుకుంటూ అయితే వెళ్ళాలి కదా. సో ఇది అర్థం చేసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను, నేను కూడా అదే పని చేస్తాను కాబట్టి. సో ఇవాళ శారీస్ ఎట్లాగో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, రోజు నేను చెప్పేదే కదా. అయితే ఇవి ఆర్గాన్జా శారీస్, మల్టీ కలర్ ఉన్న పేస్టల్ కలర్స్ అనమాట. సో మంచి ఇంట్రెస్టింగ్గా లైట్ వెయిట్ ఉంటూ డిజైనర్ శారీస్ కాన్సెప్ట్. మధ్యలో కనిపించేది జెరీ లైన్స్, ఒక వైన్ షేడ్, ఆ తర్వాత కొంచెం బేజ్ కలర్, ఇక్కడ బ్రాడ్గా వచ్చిన పీచ్ కలర్, ఆనియన్ పింక్ కలర్, ఇట్లా టాజెస్ తోటి. ముందు నాకు నిజంగా కూడా కొన్ని మంత్స్ నుంచి, ఒక లాస్ట్ ఇయర్ నుంచో కొంచెం పేస్టల్ కలర్స్ మంచిగా అనిపిస్తున్నాయి. అంతకుముందు అంతే నేను తెల్లగా ఉన్నాను కదా, నాకు డార్క్ కలర్స్ ఇష్టం. కానీ కట్టుకున్నాక చూస్తే ఒక్కోసారి అర్థంలో దీనివల్ల కూడా మంచి కలర్ వస్తుంది, ఏమో మరి నాకు అనిపిస్తుంది. సో నాకైతే నచ్చుతున్నాయి పేస్టల్ కలర్స్ కూడా. సో ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ వేరే దాంట్లో చూద్దాం. ప్రైస్ 3350లో ఇవి అవైలబుల్ ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి. చూడు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేయి ప్రైస్. సో ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ కొంచెం ఉంటుంది, బికాస్ ఇవి ఆర్గాన్జా శారీస్ కాబట్టి. హైట్ చూపిస్తుంది, దానికన్నా ముందు కలర్ కాంబినేషన్ చూద్దాం. అంతేనమ్మా. సో ఇటు సైడ్ చిన్న బార్డర్, ఇటు సైడ్ కొంచెం బ్రాడ్గా బార్డర్. అంతేనా ప్రైస్? ఎప్పుడు చెప్తాను, వీడియో అయిపోయి చెప్తాను. ఓకే. సో ఈ కలర్ దాంట్లో పౌడర్ బ్లూ ఒకటి అడిషనల్గా ఉంది, పింక్ ఫ్యామిలీకి సంబంధించి పౌడర్ బ్లూ కూడా ఒకటి ఉంది. ఇట్లా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ చెప్తున్నా కదా, మంచి ముంగా క్రేప్ సిల్క్. నాకు సర్ది అయితే గొంతు ఇట్లా అవుతుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్, చిన్న బుట్ట, జరీ బుట్ట. ఇంకేదో ఒక హైట్ ఏదో మర్చిపోయినా అనుకుంటున్నాను, హైట్ చూపిస్తాను. సో ఇక్కడ వినాయకుడు వేరే ఉన్నా చూసిండ్రా, పండుకున్న వినాయకుడు. చూడు ఫస్ట్ పండుకున్న వినాయకుడు చూసి. ఓకే, ఇది వచ్చేసి హైట్. సో హైట్ కూడా ఓకే. సో ఇది గ్రీన్ ఫ్యామిలీకి సంబంధించిన కలర్స్. దీంట్లో ఎక్స్ట్రా వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చింది, మిగతా అన్ని కూడా లైట్ డార్క్ గ్రీన్ ఈ షేడ్. దీంట్లో బ్లౌజ్ చూపిస్తాను. బట్ డ్రైప్ చేసుకున్నాక మాత్రం మీకు చాలా ప్రాపర్గా ఉంటుంది. నేను ఒకటి కస్టమర్కి కొంచెం ఫటాఫట్ డ్రైప్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్. ఆర్గాన్జా ముందు కొంచెం ఫ్యాబ్రిక్ అంత మంచి రావట్లేదు, కానీ ఇప్పుడు వచ్చే శారీస్ అన్నీ కూడా బాగుంటున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి ప్రాపర్గా. ఓకే, కరెక్ట్గా హోల్డ్ అయి ఉంటుంది, త్రూ అవుట్ డే కరెక్ట్గా హోల్డ్ అయి ఉంటుంది. మనం నీట్గా కట్టుకునేప్పుడు ఒక్కసారి ఎఫర్ట్ పెడితే చాలు. దీని తర్వాత కలర్ కాంబినేషన్ మనం లావెండర్ అండ్ లైట్ పర్పుల్ కలర్. సో ఇవి పార్టీ వేర్కి చాలా బాగుంటుంది, మార్నింగ్ కానీ నైట్ కానీ. తర్వాత ఇట్లా ఎండ్ అయ్యి ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి 4450లో అవైలబుల్ ఉన్న ఇది స్కాలప్ ఎడ్జ్లో వచ్చేసి కర్దానా వర్క్ వస్తుంది. అది కాకుండా ఇట్లా క్రీపర్స్ లాగా కర్దానా వర్క్, ఆ తర్వాత ఇట్లా బంచెస్ లాగా. ఈ బంచెస్లో మంచిగా మిర్రర్ వర్క్తో పాటు ఈ సెక్వెన్స్ ఉన్నాయి, ఆ తర్వాత కర్దానా వర్క్, ఇంకా స్ప్రింగ్ వర్క్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక బంచ్, అక్కడ ఒక బంచ్. ఇంట్రెస్టింగ్గా చీర చాలా బాగుంటుంది, ఫాల్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంటుంది. మెషిన్లో మాత్రం వేయొద్దు, ఇంట్లో హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోండి. ఈవెన్ డ్రై వాష్ కూడా ఇవ్వద్దు, బికాస్ ఈ వర్క్ శారీ కదా. నెక్స్ట్ ఏంటి, పళ్ళు చూపించేసిన ఎవ్రీథింగ్ అయిపోయింది. ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూసి, ఓకే ఒక్క నిమిషం బ్లౌజ్ చూపినట్టు. ఓకే, బ్లౌజ్ చూపించాలంటే యాక్చువల్గా ఇలా పట్టుకుంటాం. సరే, బ్యాక్ అట్లా వచ్చింది, ఆ తర్వాత హ్యాండ్స్కి వచ్చింది. సో సేమ్ బ్లౌజ్, ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ ఉంటుంది. హైట్ అనేది ఒకసారి చూపించినాక సో లిటిల్ బిట్ మాత్రం ఉంటుంది. సెల్ఫ్ షైనింగ్ ఉన్న నీట్గా, ఏమో ఎంత కాన్ఫిడెంట్ ఉల్టా ఉంటుంది.
సఫిషియంట్ హైట్. నెక్స్ట్ ఇది నేవీ బ్లూ అండ్ పర్పుల్, అంటే వంకాయ కలర్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ వంకాయ కలర్ ఉన్న ఈ షేడ్ ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మంచి మిర్చి రెడ్ కలర్, టర్మరిక్ ఎల్లో, లైట్ వెయిట్ కూడా ఉంది శారీస్. ఆ తర్వాత డార్క్ రామా గ్రీన్ కలర్. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే ఏం చేయాలి, నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి, ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.